అర్థాలు. ఇందులో సినిమాకి ఎంతమంది పోయి ఒకసారి చేతులు పైకెత్తండి. బయట సినిమాలో పోతామా లేదా? నా దగ్గర ఒక పెద్ద రోగం ఉంది. నోరున్న ప్రతి ఒక్కరు మాట్లాడాలి. మాట్లాడతారా? మాట్లాడతారా? ఒక 5 నిమిషాలు టైం ఇస్తారా? 3 గంటల సినిమా పోతే చిన్న పిల్లల్ని తీసుకొని పోతే స్నాక్స్, వాటర్ బాటిల్, డైపరు అన్ని తీసుకొని పోయి సినిమా టికెట్ తీసుకున్నప్పుడు ఫోన్ చేస్తా పెట్టమని ఎవరైనా చెప్తారా? చెప్తారా? వాటర్కి బయటకు పోతాను ఎవరైనా చెప్తారా? దీనికి వెళ్ళొద్దని చెప్తారా? చెప్పకపోయినా 3 గంటల సినిమాకి ఫోన్ చేస్తా పెట్టుకుని అక్కడ మీటింగ్ ఇంటున్నాం. 3 గంటల సినిమా చూస్తే ఎంతమంది జీవితాలు మారి ఒకసారి చేతులు పైకెత్తండి. ఎంతమంది జీవితాలు మారిన సినిమా చూస్తే? 3 గంటల సినిమా ఎన్ని రోజులు గుర్తుండాలి చెప్పాలి? ఏముండదు. బాహుబలి 1 వస్తే 2 వచ్చినప్పుడు మనం మర్చిపోతాం. అవునా కదా? అదే స్టార్టింగ్ కోటప్ప కొండకి ఇక్కడ మీటింగ్ వచ్చి 2 రోజులు 3 గంటల సెషన్ని 30 మీటింగ్స్ అటెండ్ అయ్యి 3 సంవత్సరాలు నిలబడి ఈ రోజు నేను లేకపోయినా నా ఫ్యామిలీ 3 తరాలు సెట్ అవుతుంది. గట్టి క్లాస్ 2 చేతులను గట్టి కొట్టది క్లాస్. మూడు గంటల సినిమా చూస్తే ఉప్పు దినకు గంట కాలే. పెద్ద ఏజ్ అంతా చెప్పుకోవచ్చు షుగర్, బీపీలు ఉన్నాయని. చాలా మందికి ఇక్కడ మీటింగ్ అయ్యి చిన్న పిల్లలు, పెద్ద పిల్లలు గవర్నమెంట్ జాబ్, ఈ కంపెనీకి గవర్నమెంట్ జాబ్ రాక బయట ఎన్నో తపలబడి పెళ్లిగా పిల్లలు పుట్టినాక ఎగ్జామ్ రాస్తారు. అలాంటి గవర్నమెంట్ జాబ్ పనిచేసి లక్షలు తీసుకున్నంటే మనకు నిద్ర వస్తుంది, ధూప అవుతుంది, ఆకలి అవుతుంది, బయటకు లోపల తిరుగుతుంది. జీవితానికి ఏడంగా మారితే చెప్పండి. అన్ని ఉన్నోళ్ళు అన్ని మంది ఉంటారు. ఏం లేదు ఎగిరెగిరి పడతారని ఇదే రియల్. అది గుర్తుపెట్టుకోండి. చాలా మంది ధూప అవుతుంది, వాట అవుతుంది. కొత్తగా వచ్చిన వాళ్ళు చెప్తున్న నా మాటలు హట్టుగానే ఉంటాయి. హట్టైనా కట్టైనా రావు. నాకేం బాగలేదు. స్కూల్కి పిల్లలు పడకపోతే తల్లి కొట్టి పంపిస్తుంది. అవునా కదా? బూట్ క్యాంప్ వచ్చిన అందరూ సక్సెస్ కారు. ఇక్కడికి వచ్చి వాళ్ళు ఏం మాట్లాడి వాళ్ళు ఏం చేస్తే జీవితాలు మారుతున్నాయో అది ఈ రోజు నుంచి ప్రాక్టీస్ చేసి ఒక 1 ఇయర్ నిలబడితే మాత్రమే ₹1,00,000 వస్తాయి. 1 ఇయర్ లేదు అందరికీ లేదా? ఎక్కడ సార్ వాళ్ళు మాట్లాడుతుంటే నా కోసం బెటర్ అన్నట్టు అవుతుంది. వచ్చినంత మాత్రం జీవితాలు మారవు. అలా ఇంత మారుతాయి. వాట్సాప్లో నాకు మెసేజ్ చూడాలి, వాట్సాప్లో వాటర్లు ఏ ఒక పూట తినకపోతే మనం అవుతుందా? జీవితాలు మారుతున్నాయా? మీరు నేను అందరం కష్టపడేది మన ఫ్యామిలీ గురించే. ఒక బూట్ క్యాంప్ వచ్చిన నేను వచ్చిన ఒక బూట్ క్యాంప్ లో మీ సార్ ఒక 1 రోజులు లేకపోతే ఎన్ని ఇస్తాడు పైసలు అని అడిగినాను. ఒక 5,000 ఇచ్చిపోతాడు సార్ అన్న. 2 నెలలు లేకపోతే మీ సార్ మీకు ఎన్ని ఇస్తాడు అన్నాడు. 2 నెలలు లేకపోతే నాకు ఇవ్వడానికి ఏం లేదు, బయటికి వెళ్ళి పని చేసి నాకు పంపిస్తాడు అని చెప్పిన. అదే మీ సార్ భూమి మీద లేకపోతే నీ పరిస్థితి ఏంటిదని అడిగింది. ఒక్కసారి ఆలోచించండి. భర్త బయటికి పోయి పని చేసేసరికి భార్య పిల్లలు గాఢ నిద్రలో ఉంటారు. నైట్ పిల్లలకి మా డాడీ ఉన్నాడని దళితంతో పడుకుంటారు పిల్లలు. భార్య మా ఆయన ఉన్నాడని పడుకుంటుంది. అదే భర్త లేకపోతే ఒక్కసారి ఊహించండి. పెద్దలోకి చెప్పలే, వయసు ఉన్నప్పుడే సంపాదించుకోవాలి, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబడమని చెప్పి పెద్ద మనసు. ఒక్కసారి అర్థం చేసుకోండి సార్. దేవుడు అవకాశాలు ఇవ్వాలంటే ఎందుకు ఇవ్వాలి చెప్పండి? అవకాశాలు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నా పేరు బీబీ. నేను చదువుకుంది 2వ తరగతి హైదరాబాద్ పక్కన. ఇప్పుడు పొద్దున మనసా మేడం చెప్పినట్టు కుబ్దుల్లాపూర్. 10 సంవత్సరాలు వ్యవసాయం చేసిన జీవితం మారలే. పక్కన పిల్లలు ప్రైవేట్ స్కూల్, నా పిల్లలు గవర్నమెంట్ స్కూల్. నాకే చదువు లేక కూలినా చేస్తున్నా. రేపు మారకపోతే నేను ఏదో ఆలోచన చెయ్యకపోతే ఇది కాదు జీవితం. అది ఒక స్కూల్లో జాయిన్ అయ్యి 3,000 నుంచి మొదలు పెడితే 8,000 రావడానికి 15 సంవత్సరాలు పట్టింది. ఎన్ని సంవత్సరాలు? ఎన్ని? నాతో పాటు వచ్చిన అందరూ మానేసి పిల్లల దగ్గర మూతులు కడగాలి, ముద్దు కడగాలి, మాకొద్దు అని. మీరు కూడా ఈ నుంచి రేపు పోగానే నలుగురు చెప్తే ఎవరు వస్తారని మానేస్తారు. అవునా కదా? ఆ రోజు
పేదవాళ్ళ గురించి కంపెనీ పెట్టిన సాక్షాత్ దేవుడు గౌతమ్ బాలి సార్కే నేను నా ఫ్యామిలీ గట్టి కొట్టుకుంటాను. ఒక మీటింగ్ లో ప్రొడక్ట్ రిజల్ట్ బాగున్నాయి, లక్షలు వేయనంటారు. అదే నాకు కావాలని ఒకటే కానీ 30 మీటింగ్స్ అటెండ్ అయినా, 30 మీటింగ్ అటెండ్ అయినాక అమ్మలకి అందరు చెప్తే ఇలాంటి మస్తు చూసినాం, కంపెనీ లేచిపోయింది, ముందర జాయిన్లకు వస్తాయి, నీకు పిచ్చి పట్టింది అన్నారు. నేను ఒక 30-40 మీటింగ్స్ వచ్చినాక ఒకటే ఒక బూట్ క్యాంప్ ఒక 11 మంది మెయిన్ లీడర్లు వచ్చాం. ఆ 11 మంది మెయిన్ లీడర్ ఈరోజు సక్సెస్ అందరు చెక్కులు తీసుకున్న లీడర్తో వచ్చి నాకు మేడే కనెక్ట్ అయింది 3 జనరేషన్. నా ఫ్యామిలీకి నేను చేస్తే అదే, నేను చనిపోతే నా పిల్లల పరిస్థితి ఏంటి అని ఆలోచించి పక్కింటోని ఎదిరింటోని నా దగ్గర అలవాటు పక్కన పెట్టి 24 గంటలు పాండిస్తారు పైన సక్సెస్ అప్పుడు ఏం చెప్తా చేసిన. కోటప్ప కొండలో మంచి కళ్ళు కావాలంటే ఇక్కడ తాగుబోతుంది అడగాలి, ఏ కళ్ళు కంపెనీ బాగు చెప్తారు, అవునా కదా? నాకు డబ్బు అవసరం. గురుగారు అక్కడ చెప్పిండు, సార్ టీం వస్తలేరు, వాళ్ళు వస్తలేరు, నేను ఏం చేయాలి అన్న. సాకులు చెప్పేటోళ్ళు సంపాదించరు, సంపాదించేటోళ్ళు సాకులు చెప్పారని చెప్పిండు గురుగారు. నువ్వు పని చేస్తే నీ జీవితం మారుతుంది, నీ ఫ్యామిలీ మారుతుంది. ఆ రోజు డిసైడ్ అయ్యి నోరు మూసుకొని టీచర్కి డాక్టర్కి ప్రతి ఒక్కరికి 20 సంవత్సరాలు చదువుతారు. చదువు తర్వాత జాబ్ వస్తుంది, జాబ్ తర్వాత ట్రైనింగ్ ఉంటుందా ఉండదా? ట్రైనింగ్ లేకపోతే డాక్టర్ కడుపు కోసేద్దరు, గొంతు కోసేద్దరు, అవునా కదా? అదే ట్రైనింగ్ తో ఒక 6 నెలలు మీటింగ్స్ అటెండ్ అయినా పాకిస్తాన్ ఏం చెప్తారు, మీటింగ్స్ ట్రైనింగ్స్ హోమ్ మీటింగ్స్ బూట్ క్యాంప్. సార్ మీటింగ్ ఉంది మేడం అన్నప్పుడు ఎప్పుడు ఎక్కడ ఎప్పుడు 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 ఎక్కడ ఎప్పుడు ఎక్కడ ఎప్పుడు ఎక్కడ అని ఒక మెంటల్ చూస్ చేసుకొని మెల్లమెల్ల 8 నెలల రూపాయలు రాలే. మనోళ్ళు ఏం చేస్తాడు, నెలకు రూపాయలు రాలి గోను అంటారు. మరి రిలయన్స్ డిమార్ట్ మన మేమా మన ముత్తాతన ఎంత కోట్లు రాస్తున్నా ఆరోగ్యం ఇంపార్టెంట్, అవునా కదా? ఒకటే గురుగారు ఒకటి చెప్పారు, నువ్వు నిలబడి పిలుస్తారా అని వాళ్ళు గెలిస్తే వస్తారని చెప్పాడు సార్ వాళ్ళు. అలా అలా మెల్లిమెల్ల టీం తయారు చేసుకొని ఉత్తమంలో వస్తే ఏమో అక్కడ దుకాణం లాంటిదే. ఇందులో ఉన్న సక్సెస్ అయిన వాళ్ళు ఏం చెప్తారు చేసిన. ఈ రోజు నిలబడ్డ లీడర్ అందరూ 11 మంది, వెంకటేష్ సార్, పాండు సార్, సీన్ సార్, నేను గురువు గారు చాలా మంది లీడర్ ఒక మీటింగ్ బూట్ క్యాంప్ వచ్చి డిసైడ్ అయ్యి మెల్లమెల్ల టీం తయారు చేసుకుంటే ఈ రోజు నాకు ఒక నెలకి 4,95,300 రూపాయలు. కళ్ళు ఓపెన్ చేసుకోండి, కళ్ళు ఓపెన్ చేయండి. ఒక ఆయన పట్టే 2 కాళ్ళు 2 చేతులు, మరి నాకే పట్టి తక్కువ క్వశ్చన్ వేసుకోవాలి మన ఫ్యామిలీ ఉంటే. ఒక మీటింగ్ పైన లలితమ్మ 60 సంవత్సరాల వయసు ఆమె 4వ తరగతి 1,30,000 ఏళ్ళది. పక్కింటి వాళ్ళ ఇంట్లో ఎవ్వరు రావట్లేదు. మరి నాకేప్పుడు రోగం 10 మంది కొట్టేటట్టు నన్ను క్వశ్చన్ వేసుకోండి. ఆ రోజు చూడాల్సిన ఆమె చెక్కులు కాదు, ఆమె ఏం చేస్తే చేయాలని చెప్పి సార్ వారు, అవునా కదా? ఆ రోజు డిసైడ్ అయ్యి అన్ని పక్కన పెట్టి స్కూల్ ఆయమ్మ జీతం నెలకి 8,000. ఈ రోజు ఒకటే వస్తే ఎంత పడుతుందో మీరే లెక్కేసుకోండి. పోయిన నెల చెక్కు నిన్నే వచ్చింది, నెలకి 4 లక్షల పైబడి తీసుకుంటున్నా. నేను గొప్పదంటే నాకు వచ్చిన అవకాశం మీరే, పట్టుకుంటూ వదిలిపెట్టడం మీ ఇష్టం. జీవితం కోటి రూపాయలు సంపాదించిన వెబ్సైట్ ద్వారా కోటి రూపాయలు సంపాదించిన 3 ప్లాట్లు ఉన్నా 15 సంవత్సరాల స్కూల్లో అందరి టీచర్ దగ్గర ఆడుకొని తినేస్తాయి. అవకాశం వచ్చింది పట్టుకొని థైలాండ్ పోయినా, దుబాయ్ పోయినా, దుబాయ్ సముద్రాలు ఉన్నా చాలా మంది 6 నెలలు డబ్బులు లేక పిల్లల్ని గుర్తుపాటు పడితే తల్లి ఏడుస్తుంది, పిల్లలు ఏడుస్తుంది. అసలైన జీవితం కూలినాలు చేసుకున్నా సరే, పిల్లల్ని పక్కన వేసుకుని పడుకుంటే అసలైన జీవితం చెప్తా. పక్కన మొగడు పైన కూడా 30 మంది చెప్తాం. సబ్బు గురించి ముగ్గురు చెప్తా ఎవరు అసలు ఫీల్ అవుతాం మనం.
అప్పుడు మోర్ మీటింగ్స్ అటెండ్ అయినా ఇప్పుడు వచ్చే నెల ఎప్పుడో గురువారం ఒక రోజు డేట్ ఇస్తే వెబ్సైట్ ద్వారా 1,60,00,000 పెట్టి ఇల్లు తీసుకోవడం జరిగింది హైదరాబాద్ లో. గట్టిగా పిడికి బిగించి ఒక ఆయమ్మ చేసిన ఎందుకు చేయాలంటే ఈరోజు నైట్ నిద్ర కూడా రావద్దు. అవునా కదా? పెద్దలకు బియ్యం ఇస్తాం, పెద్ద చచ్చిపోయిన ఫోటో జరిస్తే పడబెట్టి అన్నం కూడా ఉండి ఆడబెడతాం. అవునా కదా? తెల్లర ఫోటో తీసి బయటపడేస్తాం. పెద్ద పెద్ద సెలబ్రిటీ ఇండియాలో పోండి, నాగేశ్వర ఫోటో 7 అడుగులు కంటే బంగారు బొమ్మతో పెట్టి ఆయనకు మనకి ఏం తేడా? డబ్బు. ఆయన మనిషి మన మనిషి డబ్బు అంత సంపాదించాడు కాబట్టి నాగేశ్వర ఫోటో పెట్టి బంగారుని మనకి తీసి మూల పడేస్తున్నారు. అదే స్కూల్ ఆయన చచ్చిపోతే నా ఇంట్లో మూలి మన్మరాలు కూడా పెద్ద విగ్రహం పెట్టి బంగారం పెడతారు. పేద చిన్న పేద ఫ్యామిలీ రాషన్ తీస్తాయి. జీవితం ఎక్కడ మారదు. ఇక్కడే మాత్రం గట్టిగా పట్టుకుంటే స్కూల్ ఆయమ్మ వంశంలో కోటీశ్వరులు లేరు. స్కూల్ ఆయమ్మకు 4 సంవత్సరాలు వచ్చేది పట్టుకుంటే స్కూల్ ఆయమ్మ వంశంలో కూడా పేదవాడు రాడు. రాసి పెట్టుకోండి. ఏమి నిలబడి వస్తారని చెప్పి నిలబడ్డా 30 సంవత్సరాలు మారాలి 3 సంవత్సరాలు. అవునా కదా? ఒకటే టీం చేసుకుంటా పోయి గురుగారు పైనుంచి ఏం చెప్పి నాకు చేసుకున్నా, ఏం చెప్పి నాకు చేసుకుంటా పోయి నా అండర్ ఎంతో మంది తీసుకుంటారు. నేను అవే పెట్టలేదు. గురువారు చెప్పింది ఫాలో అయికుంటూ మీరందరూ కూడా మళ్ళీ ఇయర్ వరకు పుట్టిళ్ళకి ఆడపిల్లకు పుట్టిళ్ళు ఎంతదో వెచ్చలో సక్సెస్ కావాలంటే వెచ్చలో అప్లైనర్ అంత అవసరం. అవునా కదా? ఏ చేసుకున్నావు ఎంఎస్ఆర్ అసోసియేషన్ నాకు పూర్వ జన్మ సుఖం అనుకుంటా. మీరందరూ కూడా మళ్ళీ ఇయర్ వరకు నిలబడి ఎంత తీసుకోవాలి? ఎంత? ఒక్కసారి 1,00,000 నాకు కావాలని పిడికి గట్టిగా ఇచ్చింది 1 ఇయర్ 1 lakh అనండి. థ్యాంక్ యూ. బయట పైన బ్రహ్మదేవుడు తదాస్తు అన్నాడు. అవునా కదా?